చర్చికి వెళ్తూ బేసిల్ రోడ్ అయితే వచ్చామండి. మనం బేసిల్ రోడ్ ఆదివారం అయితే ఫుల్ రష్గా అయితే ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు మార్కెట్కి వచ్చినప్పుడు చూపిస్తాం కదా, ఖాళీ ఉండదని చెప్పి. ఖాళీగా ఉండిద్ది ఉదయాన్నే వచ్చినప్పుడు. ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో, ఫుల్ అయితే రష్గా ఉండిద్ది. వాళ్ళ సండే కాబట్టి ఇంకా ఫుల్ రష్గా ఉండిద్దండి. మనం చిన్న చిన్న గ్లాసులు గరిట్లో కావాలని చెప్పి అయితే ఇక్కడైతే ఆగింది కొంచెం తీసుకున్నాం. ఏమొద్దా గరిటలు అయ్యే స్పూన్లో అయ్యో కావాలన్నా చూసుకో అన్నా. నేను ఇంట్రెస్ట్ పెడతలేదు ఎందుకని. 20 తీసుకోలే. మొత్తం పడుతుందా వెళ్తారా ఫినిష్లు ఎలాంటివి ఉన్నాయా? లేవుగా. ఈ స్ప్రింగ్ ఏమన్నా కావాలా? అక్కడ స్ప్రింగ్ పెట్టావా? స్ప్రింగ్ పెట్టలేదు. కట్టనకి ఏం పెట్టావు? మామూలుగా దానికి ఉన్నాయిగా. స్ప్రింగ్ తీసుకున్నాయి. అయ్యే చూడు అంటున్నా, చిన్న చిన్నవి అవసరమైనవి ఇంట్లోకి దొరుకుతాయి ఇక్కడ. అది కూడా తీసుకువేద్దాం ఇంట్లో అప్పుడప్పుడు. అవి ఎప్పుడు ఎలా ఉంది? టూత్ పిక్లు అవి వద్దులే, మరీ చిన్నవి కొంచెం. అవి చాలా అది తీసుకోలేదా? 70 రూపాయలు తీసేసుకో, లేకపోతే అది అడిగి బేరం అడి. అదే గ్రేప్ జ్యూస్ మనం వడగట్టుకుంటాయి కావాలి కదా. చిన్నది వేరేది ఉంది కదా, అది ప్లాస్టిక్ అలాంటిది ఉంది మన ఇంట్లో. ఉందా? సరిపోయిద్దా? చూడు నీకు ఏమైనా కావాలా? డిజైన్లో ఏం అవసరం లేదా? ఇదేంటి ఇది గరిట్లో అవి పెట్టుకునేదా? తీసుకుపోయి ఒకటి పడితే గరిట్లో అన్ని మన టైల్స్ ఉన్నాయి గోడకు పట్టుకోవాలి. అది గోడకు అక్కడ కొడదాంలే, స్టాండ్ కింద. అడిగి అంత ఎంతది? 30 రూపాయలు. చూసుకున్నావు ఇక్కడ? ఏం అవసరం లేదా నీకు? పచ్చళ్ళు పెట్టచ్చు, పెట్టకూడదు అంటున్నావు కదా కొన్ని. ప్లాస్టిక్ లేవంటాం దగ్గర. సరే అయితే నీకు ఇంకేం కావాలో అవి తీసుకో, అవి అడిగి తీసేసుకో అంతవరకు. ఈ 110 చెప్పింది నువ్వేనంతమ్మా? ఈ ఆయిల్ వేసుకునేది అవసరం లేదా? 20 ఇక్కడ 150 అయింది. ఇది 20కి ఇవ్వు. 170 అయింది, ఇచ్చే. ఆయిల్ వేసుకునేది వద్దా? ఇది ఎంతమ్మా? ఇది అవసరం లేదుగా మనకి. 50 అంట. ఇది అవసరం లేదుగా, చిన్నదే కావాలి మనకు. పెద్దది ఇది చిన్నదంటే ఇదేంటి? ఇది రాట్లా ఇది గారి పట్టుకునేదా? మన దగ్గర ఉంది కాదు, క్యారీ చేయలేము. ఇది మరి ఇది ఏమి లేవు కదా, వెయిట్ కూడా లేవు. కనీసం 190 ఇంకో 10 రూపాయలు కావాలి.
స్పూన్లు తీసుకున్నావా? తీసుకోనా ఇవ్వనండి. ఈ ఎంత అంట 10? అట్లా 40 అంట. దేనికి యూజ్ అవుతుంది? ఉంటాం కదా మామూలు ఇలాంటివి అయితే యూజ్ అవుతుంది. ఇవి ఉన్నాయి, ఇవి వద్దులే, డెలికేట్గా ఉన్నాయి. ఈ గరిట్లో ఏం అవసరం లేదా? ఎంతది కలర్? సరే 10 రూపాయలు చదివచ్చు. 10 రూపాయలు ఏది 20 నంబర్ ఏది? ఆ దివ్యాన ఏదో ఒకటి తీసుకురాదు. ఇక ఇదంతా 30 రూపాయలు అంట ఒకటి. తీసుకోలేదా? డిమార్ట్లోనే తక్కువ ఉన్నాయి ఎక్కడికంటే. అయ్యొద్దు, ఇంకేం అవసరం లేదు. ఇంకేం వద్దు. ఏమన్నా కావాలి ఇంకా? అక్కడ వాళ్ళ దగ్గర ఉంటే అనుకుంటాయి గరాటాలు, అవి చూస్తే పోతుంది. ఎవరి దగ్గర? అక్కడ ఉన్నాయి, చూద్దాం రా బండి దగ్గర. ఎన్నయ్యేనా? వద్దే మంది. పానీపూరి తిన్నావు, ఇంకేమన్నా తీసుకుంటావా? వాళ్ళ దగ్గర ఎందుకుంటే చూడే అయితే ఉన్నాయేమో. లేవా? ఈయన దగ్గర అడుగు. వాళ్ళ దగ్గర కూడా ఉండవు. ఎదరికి వెళ్ళి చూద్దాం, వాళ్ళ దగ్గర ఉన్నాయో అడుగుతా. ఫార్చ్యూన్ షాప్ బాగుంటుంది. మైక్ లాగా ఉంది ఆయన వాయిస్. మైక్ లేదు, మైక్ ఉందా అనుకున్నా. ఐస్ క్రీమ్ ఏమన్నా తింటావా? స్వీట్ కార్న్ అక్కడ ఉన్నాయి కానీ స్వీట్ కార్న్ ఇప్పుడు తిన్నా. ఐస్ క్రీమ్ తింటానంటే తిని. ఏం పర్సు? దేనికి అది? తీసుకో అయితే. చూసుకోని ఇష్టం. ఇది ఎంత పడుతుందండి? ఏమో అందరూ చెప్తున్నారు. ఫోన్ పే చేసే దేనికి అది?
మళ్ళీ దానికేం పెద్దవి వచ్చింది. నేను నా బ్యాగ్లో ఈ కార్డులు అవి ఇవి పెట్టుకోవడానికి బాగానే ఉంది. ఇదో ఇది పెట్టుకోవచ్చు, ఇది పెట్టుకోవచ్చు కార్డు తీసేయి కావాలండి. తీసుకున్నా ఖర్చీఫ్లు తిండి తీసుకున్నా. ఇంకేం తీసుకోవాలి? ఏం కావాలంటే అది కొనుక్కోవడం. దానమ్మ మనకు కావాల్సిన ఐటమ్స్ మాత్రం దొరకలేదు. ఉన్నాయా వీళ్ళ దగ్గరైనా? మనకు కావాల్సినవి అయితే దొరకలేదు. మరి ఇంకా బయలుదేరదాం, చర్చికి అయితే టైం అవుతుందండి. వెళ్దామా? రిటర్న్ అయిపోదాం. మళ్ళీ ఆ చివరికి వెళ్ళాలి నడుచుకొని. ఆ పక్క నుంచి వెళ్ళిపోదాం. ఈ పక్క నుంచి వచ్చాం కదా, ఇటు సైడ్ నుంచి వచ్చి ఇటు సైడ్ నుంచి నడుచుకొని వెళ్ళిపోతే మనకి ఇటు సైడ్ కూడా అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు. తీసుకో ఒకటి అయితే 20 రూపీస్ తీసుకో చాలు. ఒకటి చాలు. 20 లేదా? ఏమన్నా వస్తాయి అంటే తప్పులు mana ఎందుకని స్వీట్ కన్ తప్ప ఏమి తినవు నువ్వు? ఇష్టం నాకు. దీనికన్నా కండి కొనుక్కుంటే బాగుండేది. బాగానే ఉందిలే. అందరూ పాపం మరి వాళ్ళు కూడా బటర్ వేస్తారు. అలాగా ఇవి పడద్దు రేట్లు. అయ్యాని కొన్నాను. బీసన్ రోడ్ లో షాపింగ్ అయితే అయిపోయిందండి. అంటే బీసన్ రోడ్ లో షాపింగ్ అయితే అయిపోయిందండి. అంటే కావాల్సినవి అయితే ఏం దొరకలా. అంటే నాకు కావాల్సినవి ఉంటే చాలానే కొనేదాన్ని, కాకపోతే ఏమీ దొరకలా. ఇంకా అందుకనే చర్చికి కూడా ఎలాగో టైం అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం ఇంకా. ఇప్పుడైతే బీసన్ రోడ్లో అవన్నీ కొనుక్కున్న తర్వాత మనం అయితే ఇక్కడ కుమారి వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి, మక్క అనమాట. ఇప్పుడు అంటే చర్చికి ఇంకా టైం అవ్వాలా, 7ంటికి కదా. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అయింది. అందుకని చెప్పి ఈలోపు ఇక్కడ కాసేపు మాట్లాడి వెళ్దామని వచ్చాం. సువర్ణ కూడా వస్తుంది. నీ చేత విషం ఇచ్చినా సరే పంచదార ఎక్కువ వేసి తాగేస్తాం. పంచదార మాత్రం ఎక్కువ ఉండాలి, అది మర్చిపో మాకు. ఏంటి ఇల్లు ఏం సర్దలేదు, ఇంత పేతరలాగా పెట్టావు మొత్తం. స్వీట్లు ఎవరు ఇచ్చారు? స్వీట్లు స్వీట్ తింటావా? ఏంటి అవన్నీ చేస్తున్నావు ప్యాకింగ్? ఏం చేస్తున్నావు? ఫిల్టర్ కాఫీలు అయ్యేం పెట్టద్దు, మన ఎవరో ఇచ్చారు, దరిద్రంగా ఉంది. పెడుతున్నావేంటి ఇప్పుడు? అది ఫిల్టర్ కాఫీ కాదు, అది పెట్టలే. బ్రూ కాఫీ కలుపుతా. ఓకే. ఫిల్టర్ కాఫీ అసలు ఈ రోజులో ఎవరు చేస్తున్నాడు? ఆహా, మొన్న అంటే అక్కడ దారిలో తాగాను, దరిద్రంగా ఉంది. అక్కడ ఏదో కోయంబత్తూరు కాఫీ అంట. మన వణుకూరులో అక్కడ మీరు టర్నింగ్ తిరిగే దగ్గర ఉంది కదా కోయంబత్తూరు కాఫీ అని. సరే ఒకసారి ట్రై చేద్దామని తాగాము. అసలు ఎంత దరిద్రంగా ఉందంటే అసలు ఆ కాఫీ ఇంకా జన్మలో కాఫీ మీదే విరక్తి కలిగింది, అలా ఉంది అది. మళ్ళీ నీ దగ్గరికే వస్తావా?
ఎందుకు మరి టీ అయినా టీ బాగా పెట్టింది అది, కాఫీ మరి ఎలా పెట్టిద్దో చూద్దాం. స్వీట్ తిన్నా నేను, చింపది. నా తోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. అమ్మయ్య. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాం ఇంకా ఇంటికి. చర్చి కూడా అయిపోయింది. టైం అయితే 10:30 అవుతుంది. ఇంకా వచ్చేసాం ఇంకా ఇంటికి. నేను చిన్న చిన్నవి కొనుక్కున్నా కదండి రీసెంట్ రోడ్లో. ఇదైతే గరిట్లు పెట్టుకోవడానికి కొనుక్కున్నా, గరిట్లు స్పూన్లు. అక్కడ సరిపోవట్లేదు. ఒక దువ్వాన, ఒక కట్టన్ స్ప్రింగ్, ఇదేమో ఆయిల్ డబ్బాలో ఆయిల్ పోసుకునేది అనమాట. మా ఆయనకి డబ్బాతో ఇట్లా వంచితే ఇష్టం ఉండదంట. 20 రూపాయలు అది. చిన్న కలరౌండ్లో ఎండు చేప స్మెల్ కవర్ చేయడానిక. కలరౌండ్లో ఇవేమో పిన్నీసులు. నాకు ఒక దువ్వాన కొనుక్కున్నా అంతే. ఎంతో చెప్పలేదు. ఇది పిన్నీసులు 10 రూపాయలు, ఇది 30 రూపాయలు, ఇది కూడా 30 రూపాయలు, ఇది 20 రూపాయలు, ఇది 20 రూపాయలు. కలరౌండ్లో 10 రూపాయలు. అదంతా ఇది 150. ఇది 150. ఇది కొనుక్కోగానే ఇందులో మా ఆయన ఏం పెట్టాడో చూపిస్తాను. యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయా? $1 పంపించారండి నీకు? యూట్యూబ్ మన సింబాలిక్ గా చెప్పడానికి ఒక $1 అయితే పెట్టాడండి మా ఆయన. ఇదిగోండి $1 ఇది. ఇది హనీ పాప్ ఇచ్చింది నాకు గుర్తుగా దాచుకోమని. అది నా దగ్గర దాచుకున్నాను అనమాట. అందుకని ఫస్ట్ ఇదే పెట్టుకున్నా పర్స్లో. అంటే నాకు హ్యాండ్ బ్యాగ్స్ అవి ఉన్నాయి, వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చినవి అన్నీ ఉన్నాయండి. కాకపోతే పర్స్ కూడా పెట్టుకుంటా నేను. బాగుంది కదా, క్యూట్గా. ఎలాంటిది ఉండాలిగా నీకు ఒకటి. అదేం చేసావు? కనపడకుండా చేసేది పండుగకి. నా బ్యాగ్ లోనే పాడైపోయింది. ఇంకా ఇది తీసుకున్నాను. బాగుంది కదండి, క్యూట్గా ఉంది. బాగుందో లేదో కామెంట్ అయితే చేయము. బాగుందో లేదో కామెంట్ అయితే చేయండి. ఇవేమో మనకి వెజ్ పికిల్స్ లోకి నేను గరిటెలు కొనుక్కున్నాను అండి. వెజ్ పికిల్స్ ఇవైతే పెట్టి ఉంచేయచ్చు. ఇంకా ఈ అవసరంలో ఇదిగోండి, బాగున్నాయి గరిటెలు. ఇవి మంచిగా ఉన్నాయి, స్టిఫ్గా, అదే స్ట్రాంగ్గా ఉన్నాయి చక్కగా. వెజ్ పికిల్స్ కదండి, అందుకనే ఇవి పెడదామని చెప్పి ఇవి కొనుక్కున్నాను అనమాట. నేను 4 గరిటెలు 6 కొనుక్కుందాం అనుకుంటే లేవు అక్కడ, అందుకనే ఇంకా 4 కొనుక్కున్నాను అనమాట. ఈ వెజ్ పికిల్స్ కూడా ఇంకా అంతే, ఇంకేం కొనలా. మా ఆయన కర్చీఫ్, ఇది కూడా మా ఆయనకి టవల్. ఆయనకి ఇట్లాగా మెత్తగా ఉండేది ఇష్టం అండి, అంటే ఇలాగ గరుగ్గా ఉండేది నచ్చదు అనమాట. ఇంతకుముందు ఒకటి కొంటే అంతర్వేది వెళ్ళినప్పుడు ఎక్కడ పడేసారు, మెడలో వేసుకుని పడేసాడు ఆయన. అది భలే ఉండిద్ది అసలు టవల్. అది లేదు కావాలి, ఆటోలో ఎక్కడ వదిలేసావు మొత్తానికి. అది కొత్త టవల్. ఓకే, కానీ అవి తీసేసి చిన్నబాబు తినేసాడు అన్న. తెలుసునండి. లోడి చిన్న గుడ్డిని లోడి ఆడేమో తిన్నాడు నాన్న, అన్నయ్య అన్నం. నువ్వు ఆ ఫ్రూట్స్ తినలేదుగా, నువ్వు అలాగే ఉన్నాయి దానిమ్మకాయలు. అవి వలిసి ఇవ్వాలి, నువ్వన్నా వలిసి ఇవ్వాలి. సరే, అన్నం తినేసాక మన ఇద్దరం అప్పుడు ఆడికి అవి వలిసేసి ఇచ్చి 3 కాయలు. ఓకే, 3 కాయలు వలిసి అందులో పెడితే అలా ఎక్కువ తింటావుగా. పద్దాకా వలవాలని మాకు టైం అసలు కుదరదు. రేపు చూడు డాడీ పులుసు గారింది.
రేపు మళ్ళీ ఎండు చేపలన్నీ క్లీనింగ్ చేయాలి, ప్యాకింగ్ చేయాలి, బాక్స్ ప్యాకింగ్ చేయాలి, ఆర్డర్స్ పంపించాలి. ఆర్డర్స్ అమెరికా వాళ్ళే ఉన్నాయి. ఉప్పు చేపలు సగానికి సగం వెళ్ళిపోతాయి వాళ్ళకి. అంతా క్లీన్ చేసి చక్కగా పంపించాలి వాళ్ళకి. ఉప్పు చేపల పని ఉంది, అదే ఎండు చేపల పని ఉంది, పికిల్స్, మళ్ళీ అలాగే ఇంకా కారం అవి ఇవి అన్ని ప్యాకింగ్స్ ఉన్నాయి. యూఎస్ ప్యాకింగ్స్ అయితే రేపు 3 ఇవ్వాలి. 3 యూఎస్ ప్యాకింగ్స్ ఇవ్వాలి. యూఎస్ కొరియర్స్ 3 చేయాలన్నమాట రేపు. మళ్ళీ లోకల్లో కూడా ఒక 30-40 చేయాలి కొరియర్స్. ఓకే, నువ్వు సరే కానీ మరి నువ్వు త్వరగా అన్నం వండాలా? వండావా? అన్నం పెడితే తినేసి త్వరగా పడుకుంటే త్వరగా లెగిసి మళ్ళీ త్వరగా మళ్ళీ 5 గంటలకు 6 గంటలకు మార్కెట్కి అయితే వెళ్ళాలి కదా. పొద్దున్నే రొయ్యలకు వెళ్ళాలండి. ఆ రొయ్యలు నిన్న తీసుకొచ్చి నిన్న 10 తెచ్చేసుకున్నా పోయేది కదా. నిన్న వెళ్ళాను, నిన్న చేసేసాను. అది ఉప్పు అని ఊదేశారు. అంటే మనం ఆర్డర్ ఉన్నంత వరకే చేశాను. లోకల్లో అయిపోయింది అనమాట. 6 కేజీల పిక్కులు లోకల్లోనే అయిపోయింది నిన్న ఈ రోజు. ఇంకొక 1/2 కిలో ఏమో ఉంటుంది అంతే అందులో చేసిన దాంట్లో అంతే. మళ్ళీ రేపు ఒక 10 కేజీలు చేయాల్సిందే. రొయ్యలు ఒకటి, మళ్ళీ బొచ్చు చేప ఒకటి అండి రేపు చెయ్యాలి. ఇది మనకు స్టార్టింగ్ మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇచ్చిన ఆర్డర్ అనమాట. అంటే వాళ్ళు ఇప్పుడు ఇండియాకి వస్తున్నారు, వచ్చినప్పుడు తీసుకుని వెళ్తామని అన్నారు. అంటే వాళ్ళు ఎప్పుడో మనకి విజయవాడకి ఫ్లడ్స్ వచ్చినాయి కదండి, అంతకు ముందే రావాల్సిన వాళ్ళు ఇంకా దాని కారణంగా ఆగిపోయారు అనమాట. మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు అనమాట. వాళ్ళకి కూడా అప్పుడు చేసాం బొచ్చు చేప, మళ్ళీ ఆపేసాం మనం. ఓన్లీ కొరమైన వరకే పంపిస్తున్నాను. సౌజన్య గారి కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఆర్డర్ అప్పుడు 3 నెలల క్రితం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు సౌజన్య గారి కోసం అంటే ఎవరైనా కేజీ 2 కేజీలు అట్లా అయితే ఒకటి బల్క్ ఆర్డర్ అయితే చేసిస్తామండి. 1/2 కేజీ అంటే మళ్ళీ ఒక్కల కోసం ఎక్కువ అడగట్లేదు. ఇప్పుడు మీరు ఒక్కల కోసం 1/2 కేజీ పచ్చడి చెయ్యాలి అంటే గనక మనం 3 కేజీల చేప 4 కేజీల చేప తీసుకోవాల్సిందే. మళ్ళీ ఎవరు అడగకపోతే అది ఇంకా అట్లా ఉండిపోతుంది. ఎక్కువ ఇంట్రెస్ట్ కొరమేన్ మీద పెడతారు. కొరమేన్ బాగా తింటారు ఇంట్రెస్ట్ గా. అది చాలా నచ్చింది. టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. మా పిల్లలు అసలు మామూలుగా కూర తినరాళ్ళు, పచ్చడి తినేస్తున్నారు. బాగుంది తినేస్తున్నారు మా పిల్లలు. కానీ మా ప్రణీత్ ఉన్నాడు కదండి, మా మేనల్డ్, మా అన్నయ్య వాళ్ళ దేవి వాళ్ళ బాబు, అదే మా అన్నయ్య వాళ్ళ బాబు ఉన్నాడుగా పెద్దడు. వాడు మొన్న చిన్న పీస్ తిని అసలు ఎంత బాగుందో అది ఇది అన్నాడు. పాపం పిల్లలకు కూడా మిగలలేదండి ఒక ముక్క తినాలన్నా. ఇక ఏదైనా కొంచెం కొంచెం మిగిలిన ఒక్కొక్కసారి బల్క్ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే కొంచెం కొంచెం మిగిలి కాంప్లిమెంటరీగా ఇచ్చేస్తున్నాం అనమాట. అంటే వాళ్ళ ఆర్డర్లో అది లేకపోతే ఇచ్చేస్తున్నాం అనమాట. ఉన్న వాళ్ళకైతే ఇవ్వట్లేదు, కానీ లేని వాళ్ళకి ఏది లేదో బల్క్ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళకి కొంచెం కాంప్లిమెంటరీగా అట్లాగా చిన్న చిన్న ప్యాక్స్ కొంచెం కొంచెం మిగులుతాయి కదండి. ఒక 100 గ్రాములు 150 గ్రాములు అలా మిగిలిన వాళ్ళకి కంపల్సరీ కాంప్లిమెంటరీ కింద ఇచ్చేస్తున్నాం అనమాట. అట్లా అవుతుంది. ఎందుకంటే మేము అట్లాగా పికిల్స్ అవి తినాం అసలు. మా ఆయన నేను తింటా వెజ్ పికిల్స్ అంటే నాకు చాలా ఇష్టంగా తింటా. నాన్ వెజ్ అంటే కర్రీస్ తింటా. మళ్ళీ అట్లా అంటే ఒకసారి అట్లా చెప్పానని మీరు చేసే పికిల్స్ మీరే తినట్లా ఇంకా బయట వాళ్ళే తింటారు అని చెప్పి పెట్టానండి. మేము చేసే పికిల్స్ మేము ఎట్లా తింటామండి, ఆ వాసన పీల్చి ఉంటాం కదా, తినబుద్ధి అవ్వదు. అంటే పికిల్సే కాదు ఏదైనా సరే వంట చేస్తూ ఉన్నాం అనుకోండి ఖచ్చితంగా తినబుద్ధి కాదనమాట. నాకు గారెలు అంటే చాలా వేరే వాళ్ళు చేస్తే తినొచ్చు. మళ్ళీ మన పికిల్స్ బయటికి ఎక్కడికన్నా తీసుకెళ్తాం చర్చిలో వేయడానికి, అప్పుడు తినాలనిపిస్తుంది. మళ్ళీ మాకు చర్చిలో వేసేటప్పుడు కానీ ఏదైనా, ఇంట్లో అయితే అస్సలు తినము. మళ్ళీ నాకు గారెలు అంటే ఎంత ఇష్టం మీకు చాలా సార్లు చెప్పా కదా. ఎప్పుడైనా గారెలు తిందామని నేను వేసుకుంటే ఇక ఆయిల్ స్మెల్ పీలుస్తా కదా, ఇక అస్సలు తినబుద్ధి అవ్వదు. సరే కానీ నువ్వు అన్నం పెట్టి ఇప్పుడు అవన్నీ చెప్తా కూర్చుంటే ఇక నాకు నిద్ర వస్తుంది. వాళ్ళు ఎవరో కామెంట్ చేశారు మీరు ఎండు చేపలు కూడా చూపించండి, మాకు డౌట్గా ఉందండి. మొన్న వీడియో తీశాను, కాకపోతే నేను అది నీ ఫోన్లో తీసా. ఎండు చేపలు కాదు, ఎండుమిర్చి. ఎండుమిర్చి మన మెషిన్ దగ్గర ఆడిచ్చాం కదా, అది తీసాను ఆ రోజు తీసుకొస్తా వెళ్ళినప్పుడు. కాకపోతే నేను అది బిట్ నీ ఫోన్లో తీసా కదా, ఆ వీడియో నేను ఎడిటింగ్ మొత్తం ఈ ఫోన్లో చేస్తున్నాను కాబట్టి ఆ బిట్ అందులోనే ఉండిపోయింది. నేను అది పెట్టలా ఎందులో వదిలేసి అలాగా. అట్లాగని ఎండలు లేకపోవడం ఏంటండి, మేము ఎండు తొనకలు చేస్తుంటే మటన్ ఎలా ఎండిపోద్ది చెప్పండి. మిర్చి ఎండినప్పుడు ఎండలు లేకపోవడం ఏంటి, ఎండలు ఫుల్ గానే ఉన్నాయి. మాకైతే విజయవాడకి బాగానే ఉన్నాయి.
అంటే పొద్దున వేస్తే చక్కగా ఎండిపోతాయి. చక్కగా మటన్ కూడా మేము ఎండబడుతున్నాం కదా, చూస్తున్నారు. అది ఏంలా ఎండుమిర్చి అవి తీసుకొచ్చి ఒక్కరోజే ఎండబెట్టి సాయంత్రం ఆడేస్తారు అంతే. అది మనం మిల్లు దగ్గరే వాళ్ళే ఆరబెట్టేస్తారండి. అది మనం కూడా ఇక్కడ ఆరబెట్టాం, డైరెక్ట్ గా కాయలు మిల్లు దగ్గరికి వెళ్ళిపోద్ది. మిల్లు దగ్గరే వాళ్ళే ఎండబెట్టి ఆడేసి మనకు కారం ఇస్తారు. అంటే మేము అట్లా మాట్లాడుకున్నామండి. ఎక్స్ట్రా అంటే ఒక మనిషి అక్కడ ఒక మనిషి ఉండిద్దండి, ఆమెకు కూల్ డబ్బులు ఇచ్చేస్తాం, అదే ఆ డబ్బులు ఇచ్చేస్తాం అనమాట. అది అలా మాట్లాడుకున్నాం మనం. ఇంకా కారం క్వాలిటీ ఏం మారదో, కాయ మారదో, డైరెక్ట్ గా మనం వెళ్ళి కారం తీసుకుని వచ్చేస్తాం మిషన్ దగ్గర. అంటే కాయ తెచ్చినప్పుడు వెళ్ళి చూసుకుంటామండి మేము. కాయ తెచ్చినప్పుడు చూసుకొని ఇంకా ఆల్తోనే ఎండిచ్చి వాళ్ళు మళ్ళీ మాకు పిలిపించి కాటా పెట్టించి మరి వాళ్ళు మిల్లులో వేస్తారనమాట. అంటే మరి మనం వాళ్ళకి అప్ చెప్పేస్తున్నాం కదా కాయ అనేది. అందుకని ఆ వీడియోస్ మిరపకాయలు వేస్తే మిగతా దినుసులన్నీ మేము తీసుకెళ్ళిస్తే అప్పుడు వాటితో కలిపి దాని ప్రకారం మనకి ఎలా కావాలో అంటే మళ్ళీ వాళ్ళకి అప్ చెప్పేస్తాం కాబట్టి వాళ్ళు ఎట్లా పడితే అట్లా క్వాంటిటీ కొలత మనం ఇచ్చిందే చేస్తారు వాళ్ళు. కాకపోతే ఎండబెట్టడం ఒకటే మాకు ప్లస్ మాకు ఏంటంటే మైనస్ పాయింట్, రెంట్ హౌస్ కదండి, మాకు ఆరబెట్టుకోవడానికి వాటికి వీటికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పి ఇంకా అట్లా సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉప్పు చేపలు ఉన్నాయి కదండి, ఎండు చేపలకి ఇంకా మా ఇల్లు వాడేస్తున్నాం. దానికి ఇంకా మొన్నటిదాకా రెంట్కి ఇచ్చుకున్నాం, రెంట్ వచ్చేది. ఇప్పుడు అది రెంట్ ఆపేసిన వల్ల దాన్ని అక్కడ పెడుతున్నాం. ఓకేనండి, మన బిజినెస్ కి ఉపయోగపడుతుంది, కాదంటలేదు. అసలు చెప్తున్నా ఆ విషయం అయితే. ఇంకా అట్లా ఇక్కడ పెడతారు ఇందులో. అదే అన్నమాట విషయం. అంటే మనం ఏం మిర్చి వాడతాం ఏంటన్నది మీరు చూడండి. అంటే మీకు మా ఆయన వాళ్ళు ఎంత అయిపోతుంది అంటున్నాడు ప్రతిసారి. అవును, మరి నువ్వు ఏదో ఒకటి తీసుకొస్తున్నావు అంటే దానికి చెప్పాలి కదా మనం. మరి అదే నేను అన్నా, చెప్పాలి కదా మరి. ఇప్పుడు అంటే కొంతమందికి డౌట్ ఉండొచ్చు, వీళ్ళు కారం అని చెప్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంటి అన్నది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, నేను ఆడిచ్చిన కారం కూడా చూపిస్తాను. మీకు డౌట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చూపిస్తాను. ఇదిగోండి, నేను 40 కేజీల కారం ఆడిస్తే అయిపోయింది. ఇంకా ఇదంతా మళ్ళీ రేపు పొద్దున్నే ప్యాకింగ్ చేయాలి. ఇదిగోండి 10 కేజీలు ఉంది ఇందులో. ఈ 10 కేజీలు రేపు సరిపోదు. అబ్బా స్మెల్ రెక్కడేస్తుంది అసలు ఓపెన్ చేయగానే. అంటే మనకి అబద్ధం ఆడి చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఎందుకంటే మీకు డౌట్గా ఉందన్నారు కాబట్టి నేను మీకు ప్రూఫ్తో సహా చూపించాను అనమాట. ఈ ఎండుమిరపకాయలు కూడా ముందు వెనక వస్తాయి చూడండి వీడియోలో. అదనమాట విషయం. ఇప్పుడు చూపించేది ఒకటి, చేసేది ఒకటి, అది కాదండి. ఏదైనా కావాలంటే డబ్బులు చాలలేదు, ఒక 50 రూపాయలు పెంచండి అని మేమే అడుగుతాము. లేకపోతే తగ్గిందంటే మేమే తగ్గించేస్తాం. అది చాలా సార్లు జరిగింది. చాలా మందిని అడగండి, మన దగ్గర ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి. మనం ఇంతవరకు తగ్గించిందే ఉంది కానీ ఏ రోజు పెంచింది అయితే లేదు. కాకపోతే మాకు మొన్న ఒక వీడియో పెట్టే వట్టితోన కలది, అది మాత్రం మాకు నిజంగా లాస్ వచ్చిందండి. అంటే వచ్చింది అంటే మాకు తెలియలేదు, తెలియక పెట్టాము. ఒక్కొక్కరు అనుకుంటున్నారు. మొన్న ఒక కామెంట్ ఒక సిస్టర్ పెట్టారు, ఝాన్సీ గారు, ఇట్లా మీకు ఎట్లా పడుతుందండి అమౌంట్, నిజంగా పాపం మీకు ఏమీ ఉండదు అందులోని. దాని కింద వేరే వాళ్ళు కామెంట్ పెట్టారు, ఏంటండి 800 మటన్ తెచ్చి వాళ్ళు 2000కి అమ్ముకుంటారు. క్లారిటీగా పెట్టారు వాళ్ళు, 2000కి అమ్ముకుంటున్నారు అని చెప్పేసి. ఓకే అండి, 800 కేజీ మటన్ తెచ్చి మీరు కేజీ మటన్ ఎండు మటన్ చేయండి, మేము అట్లాగే ఒప్పేసుకుంటాం, నిజంగా ఒప్పుకుంటాం. 800 తెచ్చాం కదా, అదే ఇంకొక 100 వేసుకుని 900కి ఇచ్చేస్తాం. మీరు కేజీ వస్తే గనక ఒక్కసారి ఎండబెట్టి చూడండి. మాట్లాడడం ఫ్రీగా పంపిస్తాం అందరికి. అదే కదా, మాట్లాడడం చాలా ఈజీ. ఎవరు పడితే అట్లా మాట్లాడేయచ్చు. పాపం తను పెట్టింది అంటే వాళ్ళు వేరే వేరే వెబ్సైట్లు చూస్తారు కదండి, మాతో పాటు రేట్లు కంపేర్ చేసుకుంటారు కదా. తను పెట్టిందని తన కింద కామెంట్ పెట్టారు అనమాట. కేజీ మటన్ 800 తెచ్చి 2000కి సేల్ చేస్తున్నారంటే కేజీ మటన్ ఎండబెడితే కేజీ వచ్చేసిద్దా అండి? అట్లా అయితే అసలు మేము అస్సలు లాస్పోం తెలుసా. ఇంకా డబల్ 3 వచ్చేసిద్ది అమౌంట్ మాకు రిటర్న్. అసలు లాస్పోం. ఒక 3 కేజీలు ఎండబెడుతుంటే 3 కేజీలు, అది కూడా బోన్తో కలిపి 3 కేజీలు ఎండబెడుతుంటే కేజీ వస్తుందండి. ఇంకా బోన్లెస్ అయితే అసలు చెప్పక్కర్లా, ఈజీగా 4 కేజీలు పట్టింది. ఎందుకంటే అది ఎండిన తర్వాత ఇంత అవుతుంది. కేజీ వేస్తే ఇంత వస్తుంది చక్కగా. మనకు అనుకుంటాము కేజీ అంటే ఇంతే ఉంటది కదా, మనం మటన్ పచ్చి తెచ్చుకుంటే అనుకుంటారా, ఎండితే ఇన్ని వస్తున్నాయి వెయిట్ కి, ఇన్ని వస్తున్నాయి వెయిట్ కి. ½ కేజీ ప్యాకెట్ చూసి నేను ఆశ్చర్యపోయా ఆ రోజు. అసలు ఫుల్ వర్త్ అండి, మేము పెట్టిన డబ్బులు మాత్రం ఫుల్ వర్త్. ఎందుకంటే అన్ని వస్తాయి అనమాట. అది 3 కేజీల మటన్ మీరు
మీకు వస్తుంది అనమాట. ఇక అదండి మీ డౌట్లు క్లియర్ చేయాలని నేను చెప్పేసా. కారం ఒకటి, ఒట్టి తొనకలు ఒకటి అంటే కామెంట్స్ పెట్టారు, మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అదండి. కాకపోతే అది కూడా మేము ఆపేద్దాం అనుకుంటున్నాం ఒట్టి తొనకలు, ఎందుకంటే ఆల్రెడీ మనకి రేట్ ఎక్కువ అంటున్నారు, లాస్ ప్లస్ చూస్తాం దాన్ని బట్టి వీళ్ళని బట్టి. అసలు బయట వాళ్ళతో పోల్చుకుంటే సగానికి సగం రేటు అండి మాది, సగంలో సగమే రేటు. కాకపోతే ఏంటంటే మేము అంత కష్టపడినా అందులో మాకు ఏమి అస్సలు 50 కూడా ప్రాఫిట్ ఉండట్లేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, 50 కూడా మాకు కేజీకి ఉండట్లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం. నేనైతే ఆపేద్దామనే ఇంతవరకు వచ్చిన ఆర్డర్స్ వరకు ఇచ్చేసి అదైతే స్టాప్ చేద్దాం అనుకుంటున్నానండి మటన్. ఒకవేళ మళ్ళీ చేయాలనుకుంటే సమ్మర్ లో చేస్తాం, మాకు కొంచెం ఈజీ అయింది. సమ్మర్ లో అయితే త్వరగా ఎండిపోతాయి కదా, ఇప్పుడు వారం రోజులు అలా ఎండేయాల్సి వస్తుంది ఎండ లేకపోవడం వల్ల. పని మాకు పని తేలికైంది. ఒక రోజులో అయిపోయే పని మేము 4-5 రోజులు చేయాల్సి వస్తుంది. అందుకనే అందుకని వీడియోలో చెప్పేస్తాను. డ్రై మటన్ అయితే నేను ఇంకా ఆపేస్తానండి ప్రస్తుతానికి అయితే. సమ్మర్ లో ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే అప్పుడు చేసిస్తాను అనమాట. ఇక అదండి విషయం. మీరు వీళ్ళు మీరు అందరూ కలిసి కొట్టుకోవద్దు, అసలు మీరు ఎంత పెట్టారు అంత పెట్టారు అని అనుకోవద్దు, అసలు ఏది వద్దు, ఓకేనా. నాకు డ్రై ఫిష్, నాన్ వెజ్ పికిల్స్, దాంతోపాటు వెజ్ పికిల్స్ మీకు నెక్స్ట్ వీడియో మంచిగా మతిపోయేలాగా ఇస్తా వెజ్ పికిల్స్ తో, ఓకేనా. అన్ని పచ్చళ్ళు రెడీ అయితే అయిపోయినాయండి, కాకపోతే అది నెక్స్ట్ వీడియోలో పెడతా, ఓకేనా. మరి ఇప్పటికి ఇదండి. మా ఆయనకి అన్నం పెట్టేయాలి. అన్నం పెట్టు ముందు అంటున్నారు, ఏదో ఒక టాపిక్ తెస్తున్నారు. మటన్ వండా, అన్నం పెట్టి పక్కన పెట్టేసి లోడీ తిన్నావా నువ్వు? లోడీ గడి తినేసాడు. లోడీ మరి చెప్పు. గురించారండి నీకు చారు వేసుకొని నంచుకొని తింటే బాగుండిద్ది. అందుకే అదే చారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా పొద్దున మటన్ చారు ఉన్నాయి, అవే తింటున్నాం. బాగుందమ్మా పళ్ళు, చారు బాగుంది. పొద్దున్న తిన్నాగా కొంచెం ఎగురు కలుపుకొని తిన్న తర్వాత చారు వేసుకొని ఎగురు కూర నంచుకొని తింటే భలే టేస్ట్గా ఉంది. ఇప్పుడు ఇది కూడా చారు వేసుకొని నంచుకొని తినేస్తాం కూర. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక ఇవాళకైతే ఇదండి. ఇంకా మటన్ కర్రీ సరిపోయింది. నైట్కి చారు కూర ఉంది, కొంచెం అన్నం వండాను. పిల్లలు 2 అయితే తినేశారు. ఇంకా మా ఆయనకి పెట్టేసా, నేను కూడా పెట్టేసుకున్నా. ఇంకా మేమిద్దరం కూడా తినేసి ఒక అరగంటలో చక్కగా పడుకుని పోవాలండి. పడుకుని పోతే పొద్దున్నే లేగాలి మళ్ళీ 5ంటికి. ఇంకా మళ్ళీ మార్కెట్కి వెళ్ళి రొయ్యలు అవి తెచ్చుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి వాళ్ళకి ఇదైతే వీడియో అండి. మరి ఇది వండినది ఎప్పుడు వచ్చిద్దో, ఈ వీడియో ఎప్పుడు వచ్చిద్దో మరి మా ఆయన చేతుల్లో ఉంది. లేదా రెండు ఛానల్స్లో వస్తాయో, మీరైతే కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. లైక్ మాత్రం మిస్ అవుతుంది. అసలు లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి. వీడియోకి మంచి గ్రోత్ ఉండిద్ది, ఓకేనా ఫ్రెండ్స్. వంట వీడియోలు పెట్టినప్పుడు 500 లైక్స్ అలా వచ్చాయి. అడగంగానే 500 చేసేవాళ్ళు. అంటే పెడుతుంటే మీకు ఇష్టం లేదా ఫ్రెండ్స్ మరి నేను ఇట్లా చేయడం? మరి లైక్ కొట్టట్లేదు. కామెంట్ అయితే చేయండి, వంట వీడియోస్ తీయండి అని కామెంట్ చేస్తే వంట వీడియోసే చేద్దాం. బిజినెస్ ఆపేద్దామా? ఇక అది ఫ్రెండ్స్, మరి వాళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.